ఆయన మెసేజ్ ఎక్కండి చెప్తాను అనుకుంటున్నా. ఒకసారి దాంట్లో రాశారు 055 పర్లేదా? ఎస్ వచ్చాను సార్. అవి పనిచేయవు కదా. నా దగ్గర వచ్చేటప్పుడు ఎప్పుడైనా గేమ్స్ 26 అర్థం తీసుకుంటే వెంటనే మళ్ళీ బిగించేసామండి. మొన్న ఛానల్ తీసుకున్నప్పుడు టీవీ 9 వాళ్ళు ఇస్తాం. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు దండి. మా అమ్మాయి జ్యోతికశ్రీ ఈరోజు ఒలింపిక్స్ సెలెక్ట్ అవ్వడం వల్ల నేను చాలా ఆనందిస్తున్నాను. తను కష్టపడిన కష్టానికి ఈరోజు ఫలితం మేము చూస్తున్నాం. 13వ ఏటన రోటరీ క్లబ్ వాళ్ళు పెట్టిన రన్నింగ్ పోటీలో మా అమ్మాయి ప్రతిభను చూసి నేను తను రన్నింగ్లో ప్రాక్టీస్ ఇప్పిస్తే మంచి స్థాయికి వెళ్తుందని గుర్తించాను. ఆ రోజు నుంచి ఆర్ట్స్ కాలేజ్, మా తణుకులో ఉన్న ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ నేనే ప్రాక్టీస్ చేయించేవాడిని. ఆ తర్వాత అక్కడ కీర్తి అకాడమీ కోచ్ అయిన సీతారామయ్య గారు మా పాపని ఆయన దగ్గర జాయిన్ చేసుకుని ఆయనే కోచింగ్ ఇచ్చారు. ఆయన కోచింగ్లో మా పాప 2 నేషనల్ మెడల్స్ దాకా సాధించింది. ఆ తర్వాత మా పాప 10th వరకు ఇక్కడే చదివింది. చదువులో కూడా తను చాలా బాగా చదివేది. 10thలో 9.7 గ్రేడ్ తీసుకున్నది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడలో సిద్ధార్థ మహిళా కళాశాలలో జాయిన్ చేసాం. అక్కడ వినాయక ప్రసాద్ గారు అందరు చీఫ్ కోచ్ ఆయన ఆధ్వర్యంలో మా పాప ప్రాక్టీస్ చేసేది. ఆ తర్వాత ఆయన దగ్గర చేసిన టైంలో ఆల్ ఇండియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 400 మీటర్స్లో గోల్డ్ మెడల్ కొట్టి ఏషియా ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయింది. అందులో కూడా మంచి ప్రతిభ కనపరిచి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కూడా మా పాప సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా మంచి ప్రతిభ కనపరిచింది. ఆ తర్వాత కేలో ఆల్ ఇండియా యూనివర్సిటీ సిల్వర్ మెడల్ కూడా సాధించింది. ఆ తర్వాత కరోనా టైంలో కొంచెం మన ఆంధ్రాలో ప్రాక్టీస్ చేయడానికి సరైన సదుపాయాలు లేవని చెప్పి హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో ద్వారాచార్య అవార్డు గ్రహీత నాగపూర్ రమేష్ గారి దగ్గర జాయిన్ చేయడం జరిగింది పాపని. అప్పుడు ఆయన శిక్షణలోనే అండర్ 23 ఛాంపియన్షిప్ సాధించింది. అండర్ 23 ఛాంపియన్షిప్ సాధించినప్పుడు మంచి బెస్ట్ టైమింగ్ చేయడం మీద ఇండియన్ క్యాంప్కి పాపను సెలెక్ట్ చేసుకున్నారు. ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ చేసుకున్నాక పాప కేరళ త్రివేంద్రంలో ఇండియా క్యాంప్లో పాప శిక్షణ తీసుకుంటుంది 2 సంవత్సరాల నుంచి. ఈ 2 సంవత్సరాల్లో తను ఎన్నో నేషనల్ మెడల్స్ మరియు ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 4x400 రిలేలో బ్రాంజ్ మెడల్ సాధించింది. అది కాకుండా రీసెంట్గా ఈ సంవత్సరం 2024లో బహామాస్లో జరిగిన వరల్డ్ రిలే అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మన ఇండియా తరపు నుంచి పోటీ చేసి మంచి ప్రతిభ కనబరిచి మన ఇండియా జట్టుని ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యేలాగా తనకు ఎంతో కృషి చేసింది. ఆ ప్రతిభతో ఇవాళ ఒలింపిక్స్ వెళ్ళడానికి క్వాలిఫై అయింది. అది కాకుండా రీసెంట్గా బ్యాంకాక్లో జరిగిన రిలే అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మిక్స్డ్ రిలే అంటే 4x400 మిక్స్డ్ రిలేలో నేషనల్ రికార్డుతో పాటు